ప్రపంచంలో ఎవరెస్ట్ కంటే ఎత్తైన పర్వతాలు ఎన్నో ఉండొచ్చు. దాన్ని జయించిన వాళ్లు వేల సంఖ్యలో ఉండొచ్చు. కానీ ఎవరెస్ట్ కంటే దాదాపు 2200 మీటర్లు తక్కువ ఎత్తు ఉన్న ఒక పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు ఏ మానవుడు ఎక్కలేకపోయాడు. ఒకవేళ ఎవరైనా సాహసించి పైకి వెళ్లాలని ప్రయత్నిస్తే వాళ్లకు ఎదురయ్యేది మరణం. అదే శివుడి నివాసంగా భావించే కైలాస పర్వతం. ఇదొక పర్వతం మాత్రమే కాదు, సైన్స్ కు అంతుచిక్కని ఒక అతిపెద్ద మిస్టరీ. ఈ రోజు మనం కైలాస పర్వతానికి సంబంధించి అత్యంత భయానకమైన, ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం. ఎవరూ అధిరోహించలేని పర్వతం. మౌంట్ ఎవరెస్ట్ కంటే కైలాస పర్వతం ఎత్తు తక్కువే అయినప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ దీనిని అధిరోహించలేకపోయారు. పైకి వెళ్లాలని ప్రయత్నించిన వారు దారి తప్పిపోవడం, అకస్మాత్తుగా భయంకరంగా వాతావరణం మారిపోవడం లేదా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చరిత్రలో కేవలం 11వ శతాబ్దానికి చెందిన మిలారేపా అనే బౌద్ధ సన్యాసి మాత్రమే తన తపశ్శక్తితో దీనిని అధిరోహించి ప్రాణాలతో తిరిగి వచ్చాడని చెబుతారు. 2. విపరీతంగా పెరిగే వయస్సు, వేగంగా గడిచే కాలం. కైలాస పర్వతం దగ్గర సమయం చాలా వేగంగా గడుస్తుందని నమ్ముతారు. అక్కడ 12 గంటలు గడిపితే మామూలు ప్రపంచంలో 2 వారాలు గడిపినట్లుగా అనిపిస్తుందట. పర్వతం దగ్గరికి వెళ్లిన యాత్రికుల జుట్టు, గోళ్లు కేవలం కొన్ని గంటల్లోనే అసాధారణంగా పెరిగిపోతాయి. ఒకసారి కొంతమంది సైబీరియన్ పర్వతారోహకులు దీనిని ఎక్కడానికి ప్రయత్నించగా వారు అకస్మాత్తుగా ముసలివాళ్లుగా మారిపోయారని, తిరిగి వచ్చిన ఏడాదిలోనే వృద్ధాప్య లక్షణాలతో మరణించారని ఒక భయానకమైన కథనం ఉంది. దీని వెనుక అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయని కొందరు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. 3. ఇది సహజ పర్వతం కాదు, ఒక భారీ పిరమిడ్. రష్యన్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎర్నెస్ట్ ముల్డాషెవ్ బృందం పరిశోధనల ప్రకారం కైలాస పర్వతం అసలు పర్వతమే కాదు, అదొక పురాతనమైన, భారీ మానవ నిర్మిత లేదా గ్రహాణుతలవాసుల పిరమిడ్. దీని చుట్టూ దాదాపు 100 చిన్న పిరమిడ్లు ఒక పద్ధతిలో అమర్చి ఉన్నాయని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పారానార్మల్ కేంద్రమని వారు ప్రకటించారు. పర్వతం ఆకారం కూడా మిగతా పర్వతాల్లా కాకుండా ఒక క్రమబద్ధమైన చతురస్రాకార పిరమిడ్లా ఉంటుంది. 4. భూమికి కేంద్ర బిందువు. బౌద్ధ, హిందూ మరియు జైన పురాణాల ప్రకారం ఇది విశ్వానికి కేంద్ర బిందువు, అనగా కాస్మిక్ యాక్సెస్. స్వర్గానికి భూమికి మధ్య వారధిలా ఈ పర్వతం నిలుస్తుందని నమ్ముతారు. గూగుల్ మ్యాప్స్ మరియు నాసా చిత్రాలను విశ్లేషించిన కొందరు పరిశోధకులు కూడా ఇది భూమికి యాక్సెస్ ముండి, అనగా భూమధ్య రేఖకు, ధృవాలకు మధ్య ఉన్న కేంద్రంగా వ్యవహరించే అవకాశముందని ఆశ్చర్యపోయారు. 5. పర్వతం నుండి వచ్చే అంతుచిక్కని శబ్దాలు. కైలాస పర్వతం దగ్గర అత్యంత నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది. కానీ ఎవరూ లేకపోయినా ఆ ప్రశాంతమైన వాతావరణంలో కొన్నిసార్లు ఓం అనే నాదం లేదా డమరుకం మ్రోగినట్లు భయంకరమైన మరియు గంభీరమైన శబ్దాలు వినిపిస్తాయని అక్కడికి వెళ్లిన యాత్రికులు చెబుతుంటారు. అక్కడ ఉండే గాలి వేగం, పర్వత ఆకృతి వల్ల ఈ శబ్దాలు వస్తున్నాయని శాస్త్రం చెబుతున్నప్పటికీ ఆ అనుభవం మాత్రం ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. 6. సూర్యాస్తమయంలో కనిపించే మిస్టరీ ఆకారాలు. సూర్యుడు అస్తమించే సమయంలో కైలాస పర్వతం మీద పడే నీడలు అచ్చం హిందువుల పవిత్ర చిహ్నమైన స్వస్తిక్ లేదా ఓం ఆకారాన్ని సృష్టిస్తాయి. ఏ కోణం నుంచి చూసినా ఈ పర్వతం ఒక ఆధ్యాత్మిక మరియు సైన్స్ కి అంతుచిక్కని